పదవికి మోదీ రిజైన్ చేయాలి, ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా మారాలి అంటూ ఉన్నారు కాంగ్రెస్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే. అండ్ ప్రభుత్వాన్నే మార్చేస్తాం, ధర్మేంద్ర ప్రధాన్ని ఏ రకంగా దించామో అలాగే ప్రభుత్వాన్ని కూడా మార్చేస్తాము అంటూ చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ప్రభుత్వానికి. సార్, ఈ వార్నింగ్ ఏ రకంగా చూడాలి? అంటే కాంటెక్స్ట్ లేకుండా మన వార్నింగ్ చూస్తే ఇదేం వార్నింగ్ అనిపిస్తుంది. మీరు పేపర్లో వచ్చే వార్త మొత్తం ఒక పేరా చదివితే మీకు అర్థమైపోతుంది. అవును సార్, ఏమందో చదవండి. జంతర్ మంతర్ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై ప్రభుత్వం వేధింపులను ఆపాలి, నిరసనకారులపై పెల్లెట్ తుపాకులు వాడేలా పోలీసులకు అనుమతి ఇచ్చిన వ్యక్తిపై చర్య తీసుకోవాలి అని అభిజిత్ దీప్కే డిమాండ్ చేశారు. అది చెయ్యకపోతే అని మీరు తర్వాత సండే చదవలేదు, తర్వాత సండే చదవండి. ప్రభుత్వం దారికి రాకపోతే యువత ప్రభుత్వాన్ని మారుస్తుంది. పాయింటల్ ఏంటంటే మీకు మనం ఏమవుతుందంటే ఒక వార్తను అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ చూసినప్పుడు అది ఒక ఏంటి సడన్ గా ప్రభుత్వాన్ని దించేస్తాం, ప్రధానమంత్రి వైదొలగాలి అనే డిమాండ్ చేస్తున్నారు. ఇది వీళ్ళ పని కాదు కదా, వీరు పేపర్ లీక్ల పైన పోరాడచ్చు, కానీ అది ఒక రాజకీయ పార్టీగానే ఇంకా రిజిస్టర్ చేసుకోక ముందే ఈ రాజకీయ పరమైన ఉపన్యాసాలు ఏంటి అని అనిపిస్తాయి. అందుకే నేను ఆ వార్త మొత్తం చూడమని చెప్పేసి మీకు అన్నదేంటి, మీరు విద్యార్థుల పైన కేసులు ఉపసంహరించుకుంటామని హామీ ఇచ్చారు, ఆ హామీని నిలబెట్టుకోవాలి. అలాగే మీకు విద్యార్థుల పైన ఈ పెల్లెట్ గన్లు ప్రయోగించమని ఆదేశించిన వారిపైన చర్య తీసుకోవాలి అని. సో ఈ అంశాలు చెయ్యనప్పుడు మేము ప్రభుత్వాన్ని దించుదామని. సో అందువల్ల మనం ఆ కాంటెక్స్ట్ లేకుండా వార్తను చూడకూడదు. సో అందువల్ల అది పొలిటికల్ స్టేట్మెంట్ కన్నా కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచేటువంటి స్టేట్మెంట్గానే చూడాలి. అంటే ఇప్పుడు ఆల్రెడీ మీకు జేపీ నడ్డాతో కాంగ్రెస్ జనతా పార్టీ ప్రతినిధులు చర్చలు జరిపిన సమయంలో స్పష్టంగా అంగీకరించినటువంటి డిమాండ్లలో మొదటిది ఈ నిరసనలో ఈ ఉద్యమంలో పాల్గొన్న వారిపైన కేసులు కొత్తగా పెట్టము, అరెస్టులు కొత్తగా చెయ్యము, ఇప్పటికే పెట్టిన ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకుంటాం. ఇది కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా సోనం వాంగ్చుక్ అంగర్ స్ట్రైక్ ను ఎన్డీఏసినప్పుడు ఇచ్చారు హామీ, తర్వాత కాంగ్రెస్ జనతా పార్టీకి కూడా హామీ ఇచ్చారు. ఆ హామీ ఇచ్చాక కూడా ఉద్యమం ఆగలేదు. ఎందుకు ఆగలేదు అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ దగ్గర ప్రతిష్టంభన ఏర్పడింది. చివరకు ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేయడంతో ఉద్యమం ఉపసంహరించుకున్నారు. సో అందువల్ల ఈ కాంటెక్స్ట్ చూస్తే ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ముందే అంగీకరించింది. అంగీకరించిన తర్వాత ఇప్పుడు చేస్తున్న వ్యాఖ్యలు, చూపుతున్న వైఖరి అనుమానాస్పదంగా మారిపోతుంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కేసులు పెడుతున్నారు, కేసులు ఉపసంహరించుకోవడంలో జాప్యం చేస్తున్నారు. సో అకౌంటబిలిటీ అంటే పోలీస్ ఎక్సర్సైజ్ కు ఎవరు జవాబుదారితనం అనే అంశం పైన అస్పష్టత ఉంది. దీనిపైన ఆల్రెడీ కాంగ్రెస్ జనతా పార్టీ ఇదివరకు హెచ్చరిక కూడా జారీ చేసింది, మళ్ళీ దేశవ్యాప్త నిరసనలకు పిలిపిస్తామని. సో అందువల్ల హీట్ తగ్గించటానికి చర్య అంగీకరించి రేపు మళ్ళీ వెనక్కు తగ్గేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి వస్తుంది అనే ఇండికేషన్ వస్తుంది. జేపీ నడ్డా ఏకంగా సమర్థించారు కూడా, మీరు నిరసనల విషయంలో ఇలాంటి సహజము జరుగుతాయనుకుంటూ కూడా మాట్లాడారు. సో అందువల్ల ఈ పరిణామాల నేపథ్యంలో ఈ విద్యార్థుల పైన యువతరం పైన ఉద్యమకారుల పైన పెట్టిన కేసులు ఎత్తివేయకపోతే, అలాగే పోలీస్ ఎక్సర్సైజ్ కు బాధ్యుల పైన చర్య తీసుకోకపోతే ప్రభుత్వాన్ని మార్చేస్తాం అనేటువంటి స్టేట్మెంట్ అభిజిత్ దీప్కే ఇచ్చారు. అంటే ఒక రకంగా పొలిటికల్ ప్రెషర్ ప్రభుత్వం పైన పెట్టేటువంటి ఎత్తుగడగా ఇచ్చిన స్టేట్మెంటే తప్ప ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ జనతా పార్టీ మోడీ ప్రభుత్వాన్ని కూల్చే సిచ్యువేషన్ లేదు. అది రాజకీయ ప్రక్రియలో జరగాల్సిందే తప్ప ప్రభుత్వాన్ని మార్చడానికి ఇప్పుడే వెంటనే ఎన్నికలు కూడా లేవు. ఎన్నికల సమయంలో దీని ప్రభావం ఉంటుంది అని ఒక రకంగా హెచ్చరిక చేయడం. సో అలాగే నరేంద్ర మోడీ ఇన్ఫ్లుయెన్సర్ గా మారాడు, ప్రైమ్ మినిస్టర్ పదవి వదిలేదు ఇన్ఫ్లుయెన్సర్ గా మారారు అని. ఎస్పెషల్లీ ఆయన ఈ 30 రోజుల పాటు మౌనంగా ఉండి సడన్ గా రాత్రి మిడ్ నైట్ వీడియో విడుదల చేయడం ద్వారా యూత్ ను అట్రాక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒకవైపు కాంగ్రెస్ జనతా పార్టీ పెద్ద ఎత్తున జెన్జీని అట్రాక్ట్ చేసి
ఉద్యమానికి దించారు కనుక దాని కౌంటర్ జెన్జీ మూవ్మెంట్, జెన్జీ అట్రాక్షన్ చేసడానికి ప్రైమ్ మినిస్టర్ నాయకత్వంలో పెద్ద ప్రయత్నం జరుగుతోంది. బీజేపీ మీకు ఆ ప్రయత్నం దేశవ్యాప్తంగా చేస్తోంది. పార్లమెంట్ లో కూడా బీజేపీ సభ్యులు జెన్జీ లింగో వాడడం, ఎంఐఏ అని మిస్సింగ్ ఇన్ యాక్షన్ అని, ఫోమో అని ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని, డెలులు అని ఇలా అపోజిషన్ పైన అటాక్ ఈ జెన్జీ లింగో వాడడం కూడా మొదలు పెట్టారు. ప్రైమ్ మినిస్టరే కంటిన్యూస్ గా వీడియోలు రిలీజ్ చేస్తున్నారు వర్టికల్ ఫార్మాట్ లో, ప్రత్యేకించి ఇన్స్టాగ్రామ్ కు రీల్స్ కు ఉపయోగపడేటువంటి వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. మీకు ప్రియాంక గాంధీ పార్లమెంట్ లో కూడా మీరు కెమెరా యాంగిల్ బాగానే మారుస్తున్నారు, కానీ దిల్ యాంగిల్, మనస్సు యాంగిల్ మార్చండి అనే ఎద్దేవా కూడా చేశారు. సో అందువల్ల ఆ నేపథ్యంలో దీప్కి అన్నది ఏంటంటే, మీరు బాగా మరి ఇన్ఫ్లుయెన్సరే కావాలనుకుని ఇన్ఫ్లుయెన్సరే కండి, ప్రైమ్ మినిస్టర్ ఇంకోరు కప్పైపోండి. కానీ ఇలాంటి స్టేట్మెంట్లు అన్నెసెసరీ స్టేట్మెంట్లు వాస్తవంగా. ఎందుకంటే ప్రధానమంత్రి యూ కాంట్ మేక్ జోక్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ పొజిషన్. ప్రైమ్ మినిస్టర్స్ పాలసీస్ విషయంలో ప్రశ్నించాలి తప్ప ఒక విజయం సాధించాం కదా అనే అహంకారాన్ని చూపినట్టుగా ఉంటే కూడా సమాజం అంగీకరించదు. ఎందుకంటే వయసు రీత్యా కావచ్చు, అనుభవం రీత్యా కావచ్చు, స్థాయి రీత్యా కావచ్చు, నరేంద్ర మోడీ పట్ల అగౌరవాన్ని ఏ రూపంలో ప్రదర్శించినా అది కౌంటర్ ప్రొడక్టివ్ అవుతుంది. కాంగ్రెస్ జనతా పార్టీ కూడా అర్థం కావాల్సినటువంటి విషయం. ఏదో ఒక మంచి ఉద్యమం నడిచింది, ఆ ఉద్యమానికి సమాజం నుంచి బ్రహ్మాండమైన మద్దతు లభించింది, ఆఖరికి రాజకీయపరమైన ప్రభావాన్ని చూపింది. నరేంద్ర మోడీ బీజేపీ లాంటి ప్రభుత్వానికి కూడా ఇంపాక్ట్ చేసింది. ఇది అన్బిలీవబుల్ విక్టరీ. పెద్ద పెద్ద ప్రతిపక్షాలు, బలమైన రాజకీయ ప్రత్యర్థులు చేయలేని పనిని జెన్జీ మూవ్మెంట్ చేసింది. కానీ దాన్ని ఇంకా ఎక్కువ స్ట్రెచ్ చేసి అదే నరేంద్ర మోడీని పొలిటికల్ గానే ఓడించగలిగే శక్తి మాకే ఉన్నది అన్నట్లుగా కనుక మాట్లాడితే అది కౌంటర్ ప్రొడక్టివ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా బీజేపీని ఓడించడానికి వచ్చారని చెప్పలేం కదా. ఈ ఇష్యూ పైన రియాక్ట్ అయ్యారో ఆ ఇష్యూ వరకే మనం చూడాలి. పొలిటికల్ స్టేట్మెంట్లు, అది కూడా ప్రధానమంత్రి పట్ల అగౌరవాన్ని చూపే రీతిలో ఏ మాటలు మాట్లాడినా అది కౌంటర్ ప్రొడక్టివ్ అవుతుంది. అందువల్ల మోడీ ప్రైమ్ మినిస్టర్ ఎంత మాత్రం ఇన్ఫ్లుయెన్సర్ కాకూడదని లేదు, ఇన్ఫ్లుయెన్సర్లు రాజకీయాల్లో జరగడం లేదా. అందువల్ల ప్రైమ్ మినిస్టర్ ఉంటూగా కూడా ప్రైమ్ మినిస్టర్ మించిన ఇన్ఫ్లుయెన్సర్ ఇంకెవరున్నారు ఈ దేశంలో? ఇప్పుడు ఏ ఫిలిం సెలబ్రిటీ, ఏ సోషల్ మీడియా సెలబ్రిటీ కన్నా అత్యధికంగా ప్రజల ప్రభావం చేస్తున్నారు నరేంద్ర మోడీ. కనుక ఆయన కొత్తగా ఇన్ఫ్లుయెన్సర్ అయ్యేది ఏంది? ఇది ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్సర్. ఆయన మించిన ఇన్ఫ్లుయెన్సర్ భారతదేశంలో ఇంకెవరూ లేరు. అందువల్ల పాలసీస్ పైన, ఇష్యూస్ పైన మోడీని నిలదీయాలి తప్ప ఏదో ప్రభుత్వాన్ని దించేస్తా, మోడీ ప్రైమ్ మినిస్టర్ పదవి వదిలేసి ఇంకోరికి ఇచ్చేసి ఇన్ఫ్లుయెన్సర్ కండి, ఇది అబ్జదీప్ కి ఇట్లాంటి స్టేట్మెంట్లు కంటిన్యూ చేస్తే కాంగ్రెస్ జనతా పార్టీకి నష్టం జరుగుతుంది. దట్ ఈస్ నాట్ దేర్ బిజినెస్. వారు ఇష్యూస్ పైన రైజ్ చేయొచ్చు, ఇష్యూస్ పైన పోరాడచ్చు, ఇష్యూస్ పైన ఎవరిని నిలదీయచ్చు. కానీ ప్రైమ్ మినిస్టర్ పట్ల అగౌరవాన్ని, డిస్రెస్పెక్ట్ ను చూపెట్టే రీతిలో ఏ వ్యాఖ్య చేసినా, నేను ఇంతకుముందు చెప్పినట్లు వయస్సు, అనుభవము, స్థాయి ఇవన్నీ గ్యాప్ ఉంటుంది మీకు. అందువల్ల అది కౌంటర్ ప్రొడక్టివ్ గా మారే అవకాశం కూడా ఉంటుంది. రష్యాతో వాణిజ్యం చేసే దేశాలపై 100% టారిఫ్